ఇలా చాలా అన్ని సంక్షేమాలు ఎక్కడా కూడా తగ్గకుండా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క రైతు సంక్షేమం కూడా చూసుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ యొక్క మంచి చక్కటి కార్యక్రమాన్ని మరి మీ అందరికీ నా చేతుల ద్వారా అందించడం నా యొక్క అదృష్టంగా భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఓకే, కానీ చంద్రబాబు గుడ్డ బాగా పండింది, కూరగాయలు వ్యవసాయం అన్నీ ఉన్నాయి. గుడ్డ చూడలేదండి ఊరిని, మరి ఇంకా చూడండి అంటారు. ఇంట్లో పడుకున్నానా, నేను నిద్రపోతున్నా, మీ ఊరు డ్రైన్ అది రోసియా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన రైతు ఈరోజు అన్నదాత సుఖీభావ కింద 2వ విడత డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000, 2వ విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 3,000, మొత్తం కలిపి 14,000 రూపాయలు ఇప్పటికే అన్నదాత సుఖీభావ కింద ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చామో రైతుకి ఇచ్చిన 20,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది. 3వ దఫా ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు రిలీజ్ చేస్తారో ఆ అమౌంట్ కూడా రైతుల్లో అకౌంట్లో జమ చేయబడుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో రైతులకి జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టిన 1700 కోట్ల రూపాయలు బాకీ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే 24 గంటల్లో ఏదైతే రైతాంగం ధాన్యం ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నారో ఆ డబ్బులు 24 గంటల్లో వారికి చెల్లించిన ఘనత, రైతులకు చెల్లించిన ఘనత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఇప్పుడు కూడా 24 గంటల్లో వారి అకౌంట్లో జమ చేయబడుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.